అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. గిరిజనులు విద్య, వైద్యం, ఉపాధి సహా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల పక్షపాతిగా చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. అంతకుముందు వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులు, వారి కళలు, సంప్రదాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అరకులోయలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకోవడానికి మన 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ మొదటగా 3 రోజులు మన ఆదివాసీ పండుగ జరుపుకుంటున్నామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కలెక్టర్ గారు, ఇంతకు నాకన్నా ముందు మాట్లాడి పెద్దలందరూ మాట్లాడారు. ఆదివాసీలు, ఆది అంటే మొదట, వాసీలు అంటే జీవించేవాళ్ళు. అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా జీవించి ఉండేవాడు ఆదివాసీయుడు. ఆదివాసీయుడు అంటే మనం. ఈ ఆదివాసీలు లేకపోతే అడవులు లేవు, అడవులు లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే ప్రజలు లేరు. కాబట్టి ఆదివాసీల అభివృద్ధి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రపంచానికి ఉంది అని మరొకసారి అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆదివాసీల సంరక్షణ, ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఆదివాసీల కోరికలు, ఆకాంక్షలు ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళ ఎక్కువగా ఉండవు. ఒక గిరిజన బిడ్డగా నాకు కూడా 170 యాక్ట్ కావాలి. ఒక గిరిజన బిడ్డగా గిరిజనులు భద్రంగా భరోసాగా ఉండడం నాకు కూడా కావాలి. ఎందుకు అనంటే ఈరోజు ఆ రోజు అసలు జీవో నెంబర్ 3 అని చాలా మంది బయట మాట్లాడుతున్నారే. అసలు జీవో నెంబర్ 3 ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? జీవో నెంబర్ 3 ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 3 ఆయన ఇస్తే ఈరోజు చాలా మంది ఏదో వచ్చి బయట మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3 ఆ రోజు ఆయన ఇవ్వకపోతే జీవో నెంబర్ 3 అనేది పరిచయమే లేదు అందరికీ. 275 ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చి మన ఇంట్లో దీపాలు వెలిగేటట్టు, మన ఇంట్లో 3 పూట్ల తిండి ఉండేటట్టు చేశారు. ఆ రోజు పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేపట్టే ఈ రోజు మన చదువులు, మన విజ్ఞానం మనం ముందుకెళ్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 26 సంవత్సరాల క్రితం మనకు జీవో నెంబర్ 3 ఇచ్చి గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఖచ్చితంగా బలపడాలి, సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి చెందాలి, గిరిజన తాలూకా విద్య వైద్యం అభివృద్ధి చెందాలని ఆ రోజే ఇస్తే 2020లో ఆ జీవో పోయింది. మీకు అందరికీ తెలుసు. ఇంకా అక్కడంతా నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. అది టైం దండగ. కాబట్టి అలాంటి టైంలో ఆ రోజు నిమ్మక నీరెత్తకుండా ఎలా అసలు అంటే కుంభకర్ణుడిలా పడుకొని ఈ 2 పిటిషన్ కూడా వేయకుండా 2020లో జీవో పోతే 2022 దాకా దాని మీద దృష్టి లేదు వాళ్ళకి. మళ్ళీ 1 సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక పిటిషన్ వేయాలనుకున్నారు. ఆ పిటిషన్